నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అవుతుందో ఆర్సీబీ, ఈ ఐపీఎల్ చరిత్ర మొత్తంలో ఆర్సీబీ ఇప్పటిదాకా కప్పు గెలవలే. ఆ బాధ దానికి ఉంటుండే. ఈసారి కప్పు గెలిచింది, సంబరం చేసుకున్నది. కానీ ఆ సంబరంలో విషాద ఘటన, చెప్పలేనంత విషాదం జరిగింది. అయితే ఆ మ్యాచ్ అయిపోయినాక వీళ్ళు సంబరాలు ఏర్పాటు చేసుకున్నారు తెల్లారినాక. ఇది బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్, విజయోత్సవాల కోసము ఆ చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు ఏర్పాటు చేసుకున్నారు. సో దాంట్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది చనిపోయారు. 11 మంది చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు, ఒక మహిళ ఉన్నారు. నిజంగా ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ చూస్తే హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి అందులో. ఒక అబ్బాయి అయితే నోరెళ్ళబెట్టిండు, ఊపిరాడక నోరెళ్ళబెట్టిండు. ప్రాణం పోతుంది ఆ ఫోటో చూస్తేనే, ఆ వీడియోస్ చూస్తేనే. సో నిజంగా చూసేటువంటి ప్రజలు కూడా నిజంగా ఈ సంబరాల కోసం అంతా ఉరికి చేసి ప్రాణాల మీద తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది దీని మీద. ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూరా, పోలీస్ ఫెయిల్యూరా, లేకపోతే ఆర్సీబీ యాజమాన్యం ఫెయిల్యూరా, స్టేడియంలో భద్రతా ఫెయిల్యూరా, ఇలా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్లు ఏంటివి, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటిది. ఇవాళ హైకోర్టు కూడా స్పందించింది. కర్ణాటక హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, నోటీసులు ఇచ్చింది, సమన్లు ఇచ్చింది. 15 రోజులల్లా మీరు దాని మీద మొత్తం పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సుమోటోగా స్వీకరించి హైకోర్టు ఆ ఘటన మొత్తంలో ఏం జరిగిందని సుమోటోగా స్వీకరించి 15 తారీఖు లోపల నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కర్ణాటక పోలీసు వాళ్ళు చాలా సంచలనమైనటువంటి విషయాలను బయట పెట్టారు. వాస్తవానికి నిన్నటి రోజున ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన రోజున అసలు పోలీసులు ఒప్పుకోలేదంట సంబురాలకి, ఈ విజయోత్సవ సంబురాలకి ఒప్పుకోలేదంట. ఎందుకంటే క్లౌడ్ చాలా ఎక్కువగా వస్తుంది, లేక గెలిచిరు వీళ్ళు. క్లౌడ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ప్లస్ దానితో పాటు విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు. విదేశీ ఆటగాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా పొరపాటున చిన్నపాటి పొరపాటు జరిగినా చాలా ఇబ్బంది అవుతుంది, దేశాల మధ్య వ్యవహారం అవుతుంది. సో కాబట్టి ఆదివారం నాడు సెలబ్రేషన్ చేసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇటు ఆర్సీబీ యాజమాన్యానికి, ఇటు కర్ణాటక ప్రభుత్వానికి, సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఇద్దరికి చెప్పిరంట. ఒక నివేదిక కూడా ఇచ్చిరంట ఇద్దరికి. ఇస్తే ఆ రెండు పక్కన పడేసిరంట. ఇటు ఆర్సీబీ యాజమాన్యం పక్కన పడేసిందంట, అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా పక్కన పడేసారు. ఎవరు? ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇది ఇజ్జత్కే సవాల్ లెక్క తీసుకుంది ప్రభుత్వం కూడా అక్కడ. అరే మనం లేక గెలిచినాం, మనం సంబరాలు చేసుకుంటే కనీసం భద్రత కల్పించకపోతే, మనం కనీసం ఆ ఏర్పాట్లు లేకపోతే మన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి సిద్ధరామయ్య అనుమతి ఇచ్చేసిండు. ఇక్కడ ఆర్సీబీ యాజమాన్యం కూడా మీరు ఇవాళ మేము గెలిస్తే తెల్లారినాక చేసుకుంటారు విజయోత్సవాలు, మీరు ఆదివారం దాకా ఆగమంటే కష్టమైతే మేము ఆదివారం దాకా ఆగము, మేము రేపే చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు రేపే ఆ రోజే వచ్చిరన్నమాట. సో దాంతో ఎంతమందిని కంట్రోల్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా. ఎంత పెద్ద భారీ ఏర్పాట్లు చేసినా, ఎంత గేట్లు పెట్టినా కానీ జనం తోసుకుంటూ వచ్చేసరికి మొత్తం ఆ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయే, 50 మంది దాకా ఇప్పుడు ఇంకా వాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి దెబ్బలు తాకినాయి. అందులో ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమంది బతారో ఇంకా తెలియదు. ఇది జరిగినటువంటి వ్యవహారం. అయితే ఈ మొత్తంలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇటు ప్రభుత్వాన్ని తిట్టేటోళ్ళు తిడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకవైపు తొక్కిసలాట జరుగుతూ ఉంటే అటు సైడు మన డీకే శివకుమార్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి, అక్కడ డీకే శివకుమార్ గారు వెళ్ళి సన్మానం చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ గెలిచి వచ్చినటువంటి ప్లేయర్లకు సన్మానాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడనేమో వీళ్ళేమో తొక్కిసలాట జరుగుతూ ఉంది. అక్కడ శివకుమార్ని తిడుతూ ఉన్నారు. ఆయన మీద కేసు పెట్టాలా, ఆయన జైలు వేయాలని చెప్పేసి నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉన్నది కంప్లీట్గా. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే ఇట్లా ఇవాళ 11 మంది చనిపోయారని చెప్పేసి ఇది అంటూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది ఒక అడుగు ముందుకేసి, తెలుగు ఆడియన్స్ కూడా ఉంటారు కదా, తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉంటారు ఆర్సీబీకి, కోహ్లీకి, వీళ్ళందరికీ, అలాగనే క్రికెట్కి. ఇటు తెలుగు ఆడియన్స్ కొంతమంది, తెలుగే కాదు ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటు మలయాళంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక కొత్త డిమాండ్ తీసుకొచ్చారు తెర మీదకి. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలంటే తెలంగాణలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే ఒక మహిళ చనిపోయింది, ఒక అబ్బాయికి తీవ్రమైనటువంటి గాయాలైనవి. ఆ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని, ఆమె చనిపోవడానికి అల్లు అర్జునే కారణమని ఆయన అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు చేసిరు. సేమ్ ఇది గుర్తు చేసుకుంటా అక్కడ విరాట్ కోహ్లీ వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది, ఆయననే దీనికి బాధ్యుడు కాబట్టి విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టాలి. అలాగనే ఆర్సీబీ యాజమాన్యాన్ని కూడా జైల్లో పెట్టాలి.
దాంతోపాటు ఈ ఇక్కడ తొక్కిసలాట జరిగి చనిపోతూ ఉంటే డీకే శివకుమార్ పోయి సన్మానాలు చేసుకుంటూ సంబరాలు చేసుకున్నాడు, ఆయన మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరి నిజమే కదా, ఇక్కడ అల్లు అర్జున్ కారణంగా తొక్కిసలాట జరిగితేనేమో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు ఈ కారణం చూపించేసి, మరి అక్కడ ఆ తొక్కిసలాటకు విరాట్ కోహ్లీ కారణం కాదా, ఆయన వల్ల తొక్కిసలాట జరిగిందని అనుకోలేమా? సో కాబట్టి ఇట్లా టాలీ చేస్తూ ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో. ఏది ఏమైనా ఎవరు అరెస్ట్ చేసినా ఏం చేయకపోయినా ఇటు ప్రభుత్వాన్ని అయితే నిర్లక్ష్యం క్లియర్ కనపడతా ఉన్నది, ఆర్సీబీ యాజమాన్య నిర్లక్ష్యం కూడా చాలా అద్భుతంగా చాలా క్లియర్ కనపడతా ఉంది అక్కడ. సో కాబట్టి ఈ ఇద్దరికి కూడా పనిష్మెంట్ ఉండాల్సిందే. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు కూడా రెస్పాండ్ అయింది దీని మీద, ఏ రకంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది. ఇంకా ప్రభుత్వము సిద్ధరామయ్య గారు మాట్లాడుకుంటా నిజంగా మరి వీళ్ళకు సోయి ఉంటుందా ఉండదా, కాంగ్రెస్ అంటేనే ఇట్లా ఉంటారో అర్థం కాదు. ఏదో 11 మంది చచ్చిపోతే అంత హంగామా చేస్తారు, యాగి చేస్తున్నారు. మహాకుంభమేళలో 60 మంది చచ్చిపోయారు, మేమేమైనా మాట్లాడినామా అని చెప్పేసి మాట్లాడి నిన్న ఆయన. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.